మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ మేడం. మేడం మేడం ప్లీజ్. సరే, పెండ్లి కన్నా జైలే ముఖ్యమైతే ఆడికే పో. మేడం మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం మేడం దయచేసి సంతకం చేయకండి. మురుగా, పోలీసులు తీసుకురా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, వద్దమ్మా వద్దమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, వదిలేయమ్మా. మామయ్య 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 నా అల్లుడిని వదిలేయమ్మా. మామయ్య నాన్న మామయ్య మురుగా, అమ్మా పోలీసులు తీసుకురా. అలాగే అమ్మా. అమ్మా, నా అల్లుడిని ఏమీ చేయొద్దు. అరెస్ట్ హిమ్. కానిస్టేబుల్ వద్దమ్మా, అరెస్ట్ చేయండి. నా అల్లుడిని ఏమీ చేయొద్దు. మాధవ్ గారు మాధవ్ గారు. వద్దు, ప్లీజ్ వద్దమ్మా, మేడం, ప్లీజ్ మీరు వద్దని చెప్పండి చెప్పమ్మా. మేడం. మాధవ్ గారు. అల్లుడు బాబు, అల్లుడు బాబు. సార్ ప్లీజ్ ఆయన మా ఏ డ్యూటీ తప్పు మమ్మల్ని చేయలేదండి. మీకు దండం పెడతాను, ఆయన ప్లీజ్, వదిలేయండి వెళ్ళండమ్మా. ప్లీజ్. మా డ్యూటీ మాధవ్ మమ్మల్ని గారు, చేయనివ్వండి. మాధవ్ గారు, అల్లుడు బాబు. మాధవ్ గారు ప్లీజ్, ఆయన ఏ తప్పు చేయలేదు. సార్, మీకు వదిలేయండి, దండం వదిలేయండి. పెడతాను. మాధవ్ గారు, సార్ ప్లీజ్ సార్, చూడమ్మా, మీకు దండం పెడతాను. ఏదైనా ఉంటే ఆయన ఏ కోర్టులో తప్పు చూసుకోండి. చేయలేదు. ఏం మాట్లాడదు, వెళ్ళమ్మా. ప్లీజ్ ప్లీజ్ సార్. తను తీసుకెళ్ళదు బాబు. సార్. మాధవ్ గారు. డ్రైవర్ పోనీ. మాధవ్ గారు. బాబు. అన్నయ్య, మాధవ్ గారు. మాధవ్ గారు. వదిన. మాధవ్ గారు. నా భర్త ఏ తప్పు చేశాడని అరెస్ట్ చేయించా? అసలు ఆయన తప్పు చేశారని నువ్వెలా అంటావు? తప్పు చేసింది నీ కూతురు. ఆ అబ్బాయికి ఇష్టం లేదని చెప్పాక కూడా వెంట పడ్డం నీ కూతురు చేసే తప్పు. ఏయ్, నా కూతురు తప్పు చేసినాదని అన్నావో ప్రాణాలు తీసేస్తా. ఏయ్, వదలండి. అమ్మా, ఎంత లేవు, నన్నే కొడతావా? అమ్మా, అమ్మా, వదలమ్మా, చిన్నపిల్లమ్మా, ఎంత లేవు, వదలమ్మా. నన్నే కొడతావా? మేడం, వదలమంటుంటే ఆ పని చెయ్యాల్సింది నేను, కానీ కంట్రోల్ చేసుకున్నాను. చిన్నపిల్ల కదా, కంట్రోల్ చేసుకోలేకపోయింది. అప్పుడియా మొగుడు జైలుకు పోయినా పొగరు జాస్తిగా ఉండాది. సరే, ఇప్పుడు చెప్తున్నా వినుకో. ఈ కథ ఇప్పుడితో ముగేలే. జైలుకు పోయిన నీ మొగుణ్ణి మళ్ళా నీ జీవితంలో చూడలేవు.
బిడ్డ పానాలతో ఉండి కూడా లేదని చెప్తుండావు కదా, దాన్ని పానాలతో విడవా. మొగుడు లేక బిడ్డ పోయి నరకం నరకం అనుభవిస్తూ బతికేలా చేస్తా. పద కనిమొళి. అమ్మ మృదుల, వెళ్తాం పదమ్మా. రాహుదిన పద. సార్ 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 అర్థం చేసుకోండి సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఛే. ఈ ఫైల్ తీసుకెళ్ళి రైటర్ గారికి. మా ఆయన పేరు మధు. ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నాకు ఎక్కడ తెలియదమ్మా, ఉన్నారు? ఎస్ఐ గారిని అడగండి. పద గౌరవ్. సార్ సార్, నా భర్త ఎక్కడ సార్? సార్, ఆ కేసుకి నా భర్తకి సంబంధం లేదు సార్. ఆయన నిజంగా అమాయకుడు. దయచేసి విడిచిపెట్టండి ప్లీజ్. చూడమ్మా, ప్లీజ్ సార్. కంప్లైంట్ ఇచ్చారు, మేము అరెస్ట్ చేశాం. ఆయన అమాయకుడో కాదో కోర్టులో చూసుకోండి. అలాగే ఇన్స్పెక్టర్ గారు, కానీ నేను బెయిల్ తీసుకొస్తాను. ఆయన రిలీజ్ చేయండి. ఏంటి లాయర్ గారు, అన్నీ తెలిసి కూడా అమాయకంగా మాట్లాడుతున్నారు? పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అస్సలు బయటికి రాకూడదని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. సార్, ఆయన నిజంగానే అమాయకుడు సార్. కావాలని ఇవన్నీ చేస్తున్నారు సార్. అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. చూడమ్మా, మేము అర్థం చేసుకుని లాభం లేదు. కావాలంటే దానికి కూడా మీరు కౌంటర్ దాఖలు చేసుకోవచ్చు, ఏదైనా కోర్టులోనే. ఇప్పుడు మాత్రం వదలటం కుదరదు. ఆయన ఎక్కడ? మృదుల, మధు గారు, మా కోసం ఆలోచించి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడానికి సిద్ధమవుతున్నారా? ఇలా జరగకూడదు మధు గారు. మీకేమైనా అయితే నేనేమైపోతాను? మన పాప ఏమైపోతుంది? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మృదుల, నేనే తప్పు చేయలేదు. నాకేం కాదు. గౌరవ్, అక్కేడుస్తుంటే బాధగా ఉంది. బావకేం కాదుగా? ఏం కాదురా. అమ్మ వచ్చేస్తుందమ్మా, ఏడుకు. హలో మాన్సి. గౌరవ్,
పాప ఏడుస్తుంది. మృదులని వెంటనే తీసుకురా గౌరవ్. పోలీస్ స్టేషన్లో ఉన్నాం మానసి. పోలీస్ స్టేషనా? అన్నయ్య నిశ్చితార్థానికి ఒప్పుకోలేదు. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చాను. ఎలాగోలా పాపను ఊరుకోబెట్టు. చాలాసేపటి నుంచి కుక్క పుట్టి ఏడుస్తోంది గౌరవ్. ఎంత ఆపుదామని చూసినా ఆపట్లేదు. చూస్తుంటే భయం వేస్తోంది. పాల కోసమే ఏడుస్తున్నట్టుంది గౌరవ్. తొందరగా మృదులను తీసుకునిరా. మనం ఏం పాపం చేశాం మధు గారు? ఎందుకు మనకి ఎంత కఠినమైన శిక్ష వేస్తున్నాడా దేవుడు? వదిన, మానసి ఫోన్ చేసింది. పాప ఏడుస్తోందంట. మాన్సి, ఏమైంది మాన్సి? ఆకలేస్తున్నట్టుంది మృదుల. కుక్క పట్టి ఏడుస్తోంది. నా వల్ల అవ్వట్లేదు. తొందరగా రా. వస్తున్నాను మాన్సి. ఇక్కడ మధు గారిని అరెస్ట్ చేశారు. మృదుల, నన్ను ఇప్పుడు ఎలాగో విడిచిపెట్టరు. అక్కడ పాప ఏడుస్తుంది, నువ్వు వెళ్ళిపో. కాదు మృదుల, నేను చెప్పేది విను. అక్కడ పాప ఏడుస్తుంది, నువ్వు వెళ్ళు. గౌరవ్, మీ వదిన తీసుకెళ్ళు. రావదిన. బయలుదేరుతున్నాం. వెళ్ళు మృదుల. అదో దిన. అన్నయ్య, నీకేం కాదు. బెయిల్ కోసం ట్రై చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. మీ వదిన పాప జాగ్రత్తరా. బాధపడకరా, నాకేం కాదు. మీరంతా ధైర్యంగా ఉండండి, సరేనా? మృదులని తీసుకెళ్ళు. మృదుల, వెళ్ళు. కనిమొళి, ఎన్నమ్మా ఇది? ఏమైనాది నీకు? ఇంతకన్నా ఇంకేం కావాలి? ఈ ఇళవరసి తలుచుకుంటే ఏమైనా అవుతుందన్నా. ఎక్కడున్నా తెచ్చి నిశ్చితార్థం జరిపిస్తానన్నావు, కానీ ఏమీ చేయలేకపోయావు. ఇటు నిశ్చితార్థమో జరగలేదు, అటు పాపని కూడా ఏమీ చేయలేకపోయాం. అక్క ప్రాణాలు తీసినోడి మీద ఇంత కూడా ప్రతీకారం తీర్చుకోకపోతే ఇంకెందుకు? మన వల్ల ఏమీ కాదమ్మా, ఏమీ చేయలేం. ఏం మాట్లాడుతున్నావుమే? మనం ఏమీ చేయలేకపోయినామా? ఆ పావిని జైలుకు పంపినా గదా, ఇంకేమి చెయ్యాలా? జైలు? వాడిని జైలుకి పంపితే మన పగ తీరిపోతుందా? ఏదో ఒకటి చేసి మళ్ళీ బయటకు వస్తాడు. పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉంటాడు. కానీ నాతో పెళ్లి జరుగుంటే పరిస్థితి వేరేగా ఉండేది. నా అక్కని
కాదని వాడు ఏర్పాటు చేసుకున్న జీవితాన్ని నాశనం చేసి జీవితాంతం నా కాళ్ళ దగ్గర పడేలా చేసుకుని నరకం చూపించుండేదాన్ని. కానీ జరగలేదు. మనం ఎప్పటికీ అక్క ఫోటో చూస్తూ ఏడుస్తూనే ఉంటాం. వాడు మాత్రం సంతోషంగా ఉంటాడు. సంతోషమా? ఎన్న సంతోషం, ఎంగ సంతోషం. జైలు నుంచి మళ్ళా వాడు బయటకొచ్చేదేలే, పెళ్ళాంతో కలిసి ఉండేదేలే. అసలు ఎలాంటి సెక్షన్స్ లో కేసు పెట్టినామో తెలియమా? లాయరు, చెప్పండి మేడం. సాక్ష్యాలన్నీ గట్టిగా ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి మేడం. మీరు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు వాడిని జైల్లో ఉంచొచ్చు. అది కనిమొళి, వింటివా? వాడు మళ్ళీ బయటకొచ్చే ఛాన్సేలే. లాయరు, మేడం, అవరు జైల్లోంచి బయటపడతాడు, పెండ్లాం పిల్లలతో సంతోషముగా ఉంటాడని కనిమొళి డౌట్ పడతాండాది. నో ఛాన్స్ మేడం. ఇన్ని సెక్షన్లతో కేసు పెట్టాక వాడు బయటపడే ఛాన్సే లేదు. అలా అని మనం కూడా ఛాన్స్ తీసుకోకూడదు లాయరు. నా పొన్నుని కళ్యాణం చేసుకోకపోతే జైలుకు పోతావని భయపెట్టినా. అంత ధైర్యముగా జైలుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం వెనుక ఏ ధైర్యం ఉండాదో ఏమో. మన జాగ్రత్తలో మనందా ఉండాలా? వాండు తప్పించుకోవటానికి, తప్పు చెయ్యలేదు అనటానికి ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా దొరకకూడదు. నా పొన్ను వాణ్ణి కలిసినప్పటినుంచి పోయినంత వరకు క్షణ క్షణం ఏమి జరిగినాదో జడ్జి ముందు సాక్ష్యాలు పెట్టాలా. కండిప్పా వాడికి శిక్ష పడాలా. మేడం, మీరేం టెన్షన్ పడద్దు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాడికి ఖచ్చితంగా లైఫ్ పడి తీరుతుంది. సరే, పోయి అంత పనిలో ఉండండి. ఓకే మేడం. మే, ఇప్పుడు నమ్మకం కలిగినదా? అది నీకు అక్క అయితే నా పేగు తెంచుకు పుట్టినాదే. దాన్ని ఉసురు తీసినోణ్ణి విడుస్తానని ఎలా అనుకున్నావు? మే కీర్తి, పైనుంచి అంతా చూస్తుండవు కదా. నీ బతుకు సీకటి చేసినోణ్ణి సీకటి గదిలోకి పంపినాను. వాని బతుకునే సీకటి చేయబోతుండాను. ఏడవకు నాన్న, ఊరుకు. అమ్మ వచ్చేస్తుంది కదా. ఊరుకు అమ్మా. మృదుల, పాపని ఇలా ఇవ్వు. ఏందిరా ఇది? మృదుల జాతకమే అంటే ఇప్పుడు బిడ్డ జాతకం కూడా అంతేనా? అది పుట్టడమే కష్టంలో పుట్టింది, తండ్రికి దూరంగా బతికింది. ఇప్పుడు ఇప్పుడు ఈ బిడ్డ కూడా తండ్రికి దూరంగా బతకాల్సిందేనా? ఇట్లాంటి రాత రాశాడేంట్రా దేవుడు?
పాపం చేశారు. మాన్సి, కంట్రోల్ కంట్రోల్ మాన్సి, ఏం కాదు. అన్నయ్య ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా బయటకు వస్తాడు. ధైర్యంగా ఉండు.